ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశము రక్షణ పాప క్షమాపణ. లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చి తిని. ప్రాయశ్చిత్తం అనగా పాప క్షమాపణ. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ పత్రిక 9:22. కారణము రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. మేకులు బిగించబడిన ప్రభువు చేతులను గూర్చి ధ్యానించము. మన చేతులు పాపముతో నిండి ఉన్న ఎడల మనకు రావలసిన ఆశీర్వాదములను అడ్డగించుయే కాక మనలను నిత్య నరకములోనికి నెట్టును. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనున్నది సత్యము. సామెతల గ్రంథము 28:13 వచనం. మానవుని యవన కాల పాపములు అతని చర్మముతోనూ మాంసముతోనూ అంటుకుని ఉన్నవి కనుక వానిని అగ్నిగుండములోనికి ఈడ్చుకొని వెళ్ళుచున్నవి. పాపాత్ములు భూమి మీద ధనధాన్యములు కలిగి జీవించినట్లు కనబడినను వారి అంతము భయంకరముగా ఉండును. పాత నిబంధన కాలమందు బలులు అర్పించుట ద్వారాను రక్తము చిందించుట ద్వారాను పరిహారము అనగా పాప పరిహారము చేసేవారు. నేడు యేసుక్రీస్తు రక్తములో మన పాపములు కడగబడవలెను. అప్పుడు మాత్రమే పరలోకము చేరగలము. ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఒక యువకుడు మరణావస్థలో ఉన్నాడని వినిన మార్టిన్ లూథర్ అతనిని కలిసి మాటలాడెను. యవనుడా, భూలోకమును విడిచి వెలుచున్నావు, దేవుని కోసము ఏమి తీసుకుని వెలుచున్నావు అని అడిగాను. యువకుడు చిరునవ్వుతో, అయ్యా, నా ప్రాణాత్మను దీనమైన కానుకగా తీసుకుని వెలుచున్నాను అన్నాడు. యేసు రక్తము నా పాపములంటి నుండి నన్ను కడిగి పవిత్రపరిచినది అనెను. యువకుని ముఖము ప్రకాశించెను. సంతోషముగా అతడు కన్నులు మూసెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిండు వాడే. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు. పాపము కొరకు ప్రాయశ్చిత్త బలి అర్పింపగోరువాడు తను తెచ్చిన గొర్రెపిల్ల మీద చేతులు ఉంచెడువాడు. తదుపరి యాజకుడు బలిపీఠం మీద దాన్ని పరుండబెట్టి బలిగా అర్పించిన తర్వాత గొర్రెపిల్ల నీ పాపమును భరించెను, నీ కోసము మరణించెను, సమాధానముగా వెళ్ళుము అని చెప్పుట ఆనవాయితీ. జ్ఞాపకమునకు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తనలు 32:1. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.